ఇది వచ్చేసి పటియాలా ప్యాంటు. ఫస్ట్ కింద పార్ట్ కట్ చేసుకున్నాము. ఇది వచ్చేసి 4 ఇంచెస్కి పట్టీకి ఇలా డ్రా చేసుకోవాలి. ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకుంటున్నాను. ఇక్కడ నుంచి 31 ఇంచెస్కి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. యాంగిల్ వచ్చేసి 6 ఇంచెస్ తీసుకుంటున్నాను. 6 ఇంచెస్ అంటే 12 ఇంచెస్ మొత్తం. 2 ఇంచెస్ ఖర్చులకి ఇలా తీసేసుకొని ఇలా కట్ చేసేసుకోవాలి. ఇలా ఇక్కడ కూడా కట్ చేసేసుకోవాలి. ఇది వచ్చేసి ఇలా స్ట్రైట్ పీస్ తీసుకోవాలి. ఎక్స్ట్రా జాయింట్ చేయాలి కాబట్టి ఇలా స్ట్రైట్ పీస్ తీసుకోవాలి. ఇలా ఎక్స్ట్రా కట్ చేసేసుకోవాలి. ఇక్కడికి ఇలా టక్స్ పెట్టేసుకొని ఇది వచ్చేసి కింద పక్క సైడ్ వస్తుంది. దీని వెడల్పు వచ్చేసి 46 ఇంచెస్. ఇలా 4 ఫోల్డింగ్స్ చేసుకోవాలి. 4 ఫోల్డింగ్స్ చేసేసుకొని ఇక్కడికి ఇలా ఒక మార్కింగ్ చేసేసుకొని హెచ్చు తగ్గులు లేకుండా ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఎక్స్ట్రా ఇంకో లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ నుంచి 6.5 ఇంచెస్ ఏమో పొడవు. దీన్ని ఇలా మడత పెట్టుకొని కుట్టుకోవడానికి పట్టీకి వేస్ట్ క్లాత్ ఇక్కడికి ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడికి ఇలా టక్స్ పెట్టేసుకోవాలి. ఇక్కడికి ఇలా టక్స్ పెట్టేసుకోవాలి. ఇక్కడికి ఒక టక్ పెట్టుకోవాలి. ఇది వచ్చేసి ఇలా వస్తుంది ఇటు సైడ్. ఇక్కడ నుంచి ఫ్రిల్స్ వస్తాయి. ఇది వచ్చేసి 2 లేయర్స్ మీద వేసుకోవాలి. 2 లేయర్స్ మీద ఇలా వేసేసుకొని ఇక్కడ నుంచి మనం ఇక్కడికి గీత పెట్టుకున్నాం కదా, అక్కడ వరకు ఇలా మార్కింగ్ చేసేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇటు సైడ్ ఏమో ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుని ఇక్కడికి ఇలా మార్కింగ్ చేసేసుకోవాలి. ఇలా ఇక్కడ నుంచి ఇలా క్రాస్గా కట్ చేసేసుకోవాలి. ఇక్కడ ఎంత అయితే ఉందో ఇక్కడ లెంత్ వచ్చేసి 12 ఇంచెస్ ఉంది. 12 ఇంచెస్ కాడ నుంచి ఇట్లా క్రాస్గా లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ కూడా 12 ఇంచెస్ పెట్టేసుకొని ఇక్కడ నుంచి కూడా 12 ఇంచెస్ ఉంది. ఇట్లా క్రాస్గా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ క్లాత్ని ఇలా సమానంగా దీనిపైన ఇలా వేసేసుకొని ఈ పైన పట్టీ ఉంది కదా, ఈ పైన పట్టీని ఇలా పెట్టేసేసుకొని ఈ సైడ్ పట్టీని కూడా ఇలా పెట్టేసేసుకొని ఇలా ఫ్రిల్స్ పెట్టుకుంటూ కుట్టేసుకోవాలి. దీని పొడవు వచ్చేసి 8.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇక్కడ నుంచి క్రాస్గా కట్ చేసుకోవాలి. ఇలా క్రాస్గా కట్ చేసేసుకోవాలి. ఇలా ఫ్రిల్స్ పెట్టేసుకుంటూ కుట్టుకోవాలి. పటియాలా ప్యాంటు కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ ఎడ్జెస్ని కలిపేసుకొని కుట్టుకోవాలి. ఇది వచ్చేసి 2 లేయర్స్ వచ్చింది కదా, ఇక్కడ వాటికి ఇలా టక్స్ పెట్టుకున్నాం కదా, ఇక్కడ కూడా ఇలా టక్స్ పెట్టుకున్నాను. 2 సైడ్స్ ఇలా తీసేసుకొని జస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని ఈ కింద కూడా టక్స్ పెట్టుకున్నాం కదా, అక్కడ వరకు స్ట్రైట్గా కుట్టేసేసుకోవాలి. ఇలా ఓపెన్ చేసేసుకొని ఇలా రఫ్ చేసేసుకోవాలి. నెయిల్తో ఇలా రఫ్ చేసేసుకొని ఇలా మడత పెట్టేసుకొని కుట్టుకోవాలి. ఇటు సైడ్ కుట్టేసుకున్నాం కదా, ఇటు సైడ్ కూడా ఇలా మర్చేసుకొని నెయిల్తో ఇలా రఫ్ చేసుకుంటే స్టిక్ అయిపోతుంది. తర్వాత కుట్టేసుకోవాలి. ఇలా ఇటు సైడ్ కూడా ఇలా మడత పెట్టేసుకొని స్ట్రైట్గా కుట్టేసేసుకోవాలి. ఇది వచ్చేసి ఇటు కంప్లీట్ అయిపోయింది కదా, ఇటువైపు కూడా ఇలా టక్స్ పెట్టుకొని ఇలా గీత పెట్టుకున్నాం కదా, ఇక్కడ నుంచి కాకుండా ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకోవాలి. ఈ ప్లస్ లైన్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకోవాలి. ఇలా రఫ్ చేసుకోవాలి. స్టార్టింగ్లో ఈ ఎడ్జ్ వరకు ఇలా స్ట్రైట్గా కుట్టేసేసుకొని ఈ సెంటర్ని ఇలా ఓపెన్ చేసేసుకొని ఈ 2 ఫోల్డింగ్స్ని ఇలా ఓపెన్ చేసేసుకొని ఇలా రఫ్ చేసుకోవాలి. రఫ్ చేసుకుంటే అటు ఇటు పడిపోతుంది. ఇదేమో ఇటు మడత పెట్టి కుట్టుకోవాలి, ఇదేమో ఇటు మడత పెట్టేసి కుట్టుకోవాలి. ఇలా 2 సైడ్స్ని ఇలా స్ట్రైట్గా కుట్టేసేసుకోవాలి. ఇలా పాదం పక్క తిప్పేసుకొని ఇట్లా కూడా కుట్టుకోవచ్చు. ఈ 2 స్టెప్స్ని ఇలానే కుట్టేసుకోవాలి.
ఇలా ఓపెన్స్ వచ్చాయి కదా, ఇప్పుడు ఈ ఓపెన్స్ని ఇలా మడత పెట్టేసుకొని కుట్టుకోవాలి. ఇలా మడత పెట్టేసుకొని దీంట్లో ఈ థ్రెడ్ని పెట్టుకోవాలి. ఇలా స్టార్టింగ్లో రఫ్ చేసేసుకొని ఇలా స్ట్రైట్గా కుట్టేసేసుకోవాలి. ఈ పట్టీని ఎడ్జ్లోకి వచ్చేసాక ఇలా రఫ్ చేసేసుకొని పక్క తీసేసుకోవాలి. ఇలా రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఇక్కడికి ఇలా టక్స్ పెట్టుకున్నాము 2 సెంటర్స్కి. ఇది ఉంది కదా సైడ్ పీస్ ఒకటి అటాచ్ చేసుకున్నాం కదా, ఇక్కడ వరకు ఇలా కట్స్ పెట్టేసుకున్నాం కదా. ఇలా ఒక పీస్ తీసుకున్నాం కదా, దానికి ఇలా ఇంకో పీస్ తీసుకున్నాం కదా, దీన్ని ఇలా అటాచ్ చేసేసుకోవాలి. ఇటు సైడ్ ఇలా టక్స్ పెట్టేసుకున్నాం కదా, ఇక్కడ వరకు ఇలా అటాచ్ చేసేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇలా స్టార్ట్ చేసుకుంటున్నాను. స్టార్టింగ్లో రఫ్ చేసుకొని స్ట్రైట్గా కుట్టేసేసుకోవాలి. ఇది ఇలా అటాచ్ చేసేసుకున్నాం కదా, ఇటు సైడ్ కూడా ఈ పీస్ని అటాచ్ చేసేసుకోవాలి. ఈ పీస్ని ఇలా ఎడ్జ్లో పెట్టేసేసుకొని ఇలా అటాచ్ చేసేసుకోవాలి. ఫ్యాంట్కి ఎలా కిస్తాన్ని కలిపేసుకుంటాము, ఇది కూడా అలానే కలిపేసేసుకోవాలి. ఇది వచ్చేసి 1/2 ఇంచ్ గ్యాప్ ఉంచేసుకొని ఇలా మడత పెట్టేసుకొని కుట్టుకోవాలి. ఇలా ఈ ఖర్చులు ఉన్నాయి కదా, ఈ ఖర్చుల్ని ఇలా ఫోల్డ్ చేసేసుకొని సెంటర్కి కుట్టేసేసుకోవాలి. ఇలా ఇది కూడా 2 సైడ్స్ ఇలానే కుట్టేసుకోవాలి. 1/2 ఇంచ్ గ్యాప్ ఉంచేసుకొని ఇలా ఓపెన్ చేసేసుకొని ఈ ఖర్చులు ఇలా మర్చేసుకొని కుట్టేసుకోవాలి. ఈ ఫ్రంట్ పార్ట్ తీసుకొని ఒక సెంటర్ని ఇలా పెట్టేసుకోవాలి. ఇక్కడ కుట్టేసుకున్నాం కదా, జాయింట్ చేసుకున్నాం కదా, ఆ కుట్టు దగ్గర ఈ ఫ్రంట్ పార్ట్ కుట్టు దగ్గర ఇలా కలిపేసుకొని కుట్టుకోవాలి. ఈ సెంటర్కే ఉండాలి, ఈ కుట్టు సెంటర్లో ఉండాలి. కరెక్ట్గా మధ్యలో పెట్టేసుకొని ఈ క్లాత్ వచ్చేసి ఇలా వేసేసుకొని జారకుండా ఇది ఉంది కదా, ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని ఫ్రిల్స్ ఇలా పెట్టేసుకోవాలి. పెద్ద పెద్ద ఫ్రిల్స్ పెట్టుకోవాలి, క్లాత్ ఎక్కువ ఉంది కనుక. ఈ సెంటర్ ఉంటుంది కదా, ఈ బ్యాక్ సైడ్ సెంటర్కి ఇది కలిసిపోవాలి. ఇది వచ్చేసి ఇలా రివర్స్లో పెట్టుకోవాలి. ఈ కుర్చీలు ఇటువైపుకి పెట్టుకున్నాం కదా, ఈ కుర్చీలు ఇట్లా రివర్స్లో పెట్టేసుకోవాలి. చూడండి, ఇప్పుడు వచ్చేసి ఇందాక ఇటువైపుకి ఇలా మార్చేసుకున్నాం కదా, ఇప్పుడు వచ్చేసి ఇలా రివర్స్లో మార్చేసుకోవాలి. మొత్తం ఇలా రివర్స్లో మార్చేసుకొని కుట్టేసుకోవాలి. ఇలా ఓపెన్ చేసేసుకొని, లేదంటే ఇక్కడ నుంచి ఇలా స్టార్ట్ చేసేసుకున్నాము. ఇటుంది కదా, ఈ పార్ట్ వచ్చేసి ఈ కింద నుంచి ఫ్రిల్స్ పెట్టుకుంటూ పైన అటాచ్ చేసేసుకోవాలి. ఇట్లా ఇది ఉంది కదా, ఇలా రివర్స్లో కుర్చీలు పెట్టుకుంటూ ఈ పైన ఇది అటాచ్ చేసుకుంటూ కుట్టేసుకోవాలి. అంటే కుర్చీలు నీట్గా రావాలంటే ఇలా రివర్స్లోనే పెట్టేసుకోవాలి. ఇందాక పై వైపు పెట్టాం కదా, ఇప్పుడు ఇలా రివర్స్లో పెట్టేసుకోవాలి. ఇలా ప్యాంట్ మొత్తం ఇలా ఫ్రిల్స్ పెట్టుకుంటూ దీన్ని అటాచ్ చేసేసుకోవాలి. ఇటు సైడ్ వచ్చేసరికి ఇలా రివర్స్లో పెట్టేసుకోవాలి. ఫ్రిల్స్ని ఇలా పెద్ద పెద్ద ఫ్రిల్స్ పెట్టేసుకొని ఇలా ఈ పట్టీని పై పట్టీని ఇలా పైన పెట్టేసుకొని కుట్టుకోవాలి. ఇలా ఫ్రిల్స్ పెట్టుకుంటూ కుట్టేసుకోవాలి. ఫ్రిల్స్ పెట్టుకొని
పైన పట్టీ అటాచ్ చేసేసుకోవాలి. కంప్లీట్గా ఇలా కుట్టేసుకోవాలి. ఇలా కుట్టేసేసుకున్న తర్వాత ఇక్కడ వరకు కట్స్ పెట్టుకున్నాం కదా, ఇక్కడ పట్టీలాగా ఇలా మడత పెట్టేసుకొని పట్టీ కుట్టేసుకోవాలి. ఇలా ఇంకో లేయర్ కుట్టేసుకోవాలి. స్టిఫ్గా ఉండడానికి ఇంకో కుట్టేసేసుకుంటున్నాను. ఇలా రౌండ్గా కుట్టేసుకోవాలి. ఎఫ్ షేప్లో రౌండ్ చేసుకుంటూ కుట్టుకోవాలి. ఇటు సైడ్ కూడా ఇలానే మడత పెట్టేసుకొని ఇలా ఫోల్డ్ చేసేసుకొని కుట్టేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసరికి ఇలా క్రాస్గా కుట్టుకుంటూ వెళ్ళాలి. ఈ లెగ్ కాడ వచ్చేసి ఇలా ఆఫ్ చేసేసుకొని మనకి ఎంతైతే కావాలో ఖర్చులు పెట్టుకుంటామో అంత పట్టుకు కుట్టేసుకోవాలి. ఇక్కడ దాకే కుట్టుకుంటున్నాను. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని రఫ్ చేసేసుకోవాలి. రఫ్ చేసేసుకొని ఇలా స్ట్రైట్గా కుట్టేసేసుకోవాలి. ఈ కిస్తా కాడ వచ్చేసి 2 జాయింట్స్ ఇలా ఒక దగ్గరే ఉండేలాగా చూసుకొని కుట్టుకోవాలి. అటు ఇటు పక్కకు పోకుండా సమానంగా పెట్టేసుకొని కుట్టుకోవాలి. ఇలా ఎడ్జ్కి వచ్చేసరికి సమానంగా పెట్టేసుకొని ఎక్కడి దాకా అయితే మనం కుట్టుకోవాలనుకుంటున్నాము అక్కడ వరకు ఇలా రఫ్ చేసేసుకోవాలి. ఈ ప్యాంట్కి ఎక్కడి దాకా అయితే, ఈ లెగ్కి ఎక్కడి దాకా అయితే మెజర్మెంట్స్ పెట్టుకుంటాము ఈ లెగ్ కూడా ఇలాగే సమానంగా పెట్టేసుకొని కుట్టుకోవాలి. ఇలా రివర్స్ చేసేసుకొని 5 మీటర్స్కి పటియాలా ప్యాంటు కంప్లీట్ అయిపోయింది.